చందమామ కథ. ఆదర్శ దంపతులు. పూర్వం ప్రయాగలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సంపన్నుడేగాక సజ్జనుడు కూడా. ఆయన భార్య అన్ని విధాలా భర్త వంటిదే. ఆ భార్యాభర్తలు ఆదర్శ దంపతుల్లాగా ఉండేవారు. వారి జీవితాలకు ఒకటే కలంకం. అదేమిటంటే వారి కుమారుడు శశికేతుడనేవాడు. శశికేతుడు పరమ పాపిష్టి. వాడు పసితనం నుంచి చెడు సావాసాలు చేసి దుర్మార్గంలో పడిపోయాడు. తండ్రి ఎంత మందలించినా, తల్లి ఎంత బతిమాలినా వాడి పద్ధతి కొంచెం కూడా మారలేదు. వాడి మూలాన వాడి తల్లిదండ్రులు నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగటానికి కూడా వీలు లేకుండా పోయింది. వర్తకుడికి ఊరి పూజారి ఆప్తమిత్రుడు. అందుచేత వర్తకుడు తన కొడుకు విషయం పూజారితో చెప్పుకున్నాడు. మా శశి దుర్మార్గం ఆనాటికానాడు హెచ్చిపోతున్నది కానీ కొంచెం కూడా తగ్గేటట్టు లేదు. ఏళ్ళు పైన పడితే వాడే సరి అయిన మార్గంలోకి వస్తాడని ఆశపడ్డాను కానీ ఆ ఆశ కాస్త పోయింది. ఏం చేస్తే వాడు బాగుపడతాడో మీరైనా చెప్పండి. నా భార్య సగం వాడి మూలానే మనోవ్యాధితో తీసుకుంటున్నది. వాడు బాగుపడకపోతే అది జీవించదు అన్నాడు వర్తకుడు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మంచితనమే వాణ్ణి ఇంతకు తెచ్చింది. మీ అండ చూసుకునే వాడు అచ్చుపోసిన ఆంబూతులాగా తిరుగుతున్నాడు. నా మాట విని వాణ్ణి దూరదేశం పంపేయండి. అక్కడ వాడికి పరపతి ఉండదు, దుర్వ్యయం చేయటానికి డబ్బుండదు. తప్పనిసరిగా వాడు తన బతుకు తెరువు తానే చూసుకోవాల్సి వస్తుంది. బాధ్యత పైన పడుతుంది. ఆ తర్వాత వాడే మారిపోతాడు, ప్రయోజకుడవుతాడు కూడా అన్నాడు పూజారి. ఈ సలహా వర్తకుడికి సరిగ్గానే తోచింది. ఆయన తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు దూరదేశం వెళ్ళి ప్రయోజకుడవై కీర్తి తెస్తే నేను చాలా సంతోషిస్తాను. నీకు ఏ దేశం వెళ్ళాలని ఉన్నది అని అడిగాడు. నన్ను కాశీకి పంపించండి అన్నాడు శశికేతుడు. ఆ పుణ్యక్షేత్రంలో మహాపాపులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటారని వాడు తన స్నేహితులు చెప్పగా విని ఉన్నాడు. కాశీనగరంలో పూజారికి దూరపు బంధువైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేర ఒక ఉత్తరం రాసి పూజారి వర్తకుడి కొడుకుకిచ్చాడు. దాన్ని తీసుకొని శశికేతుడు కాశీకి బయలుదేరాడు. పూజారి చేసిన ఆలోచన ఫలించినట్టే కనబడింది. ఎందుకంటే కాశీలో ఉండే ఆయన బంధువు శశి గురించి అప్పుడప్పుడు మంచిగానే ఉత్తరాలు వ్రాస్తూ వచ్చాడు. ఈ ఉత్తరాలను పూజారి పట్టుకుపోయి వర్తకుడికి చదివి వినిపించేవాడు. వర్తకుడు, ఆయన భార్య కూడా తమ కొడుకు ప్రయోజకుడవుతున్నాడని ఎంతో ముచ్చటపడ్డారు. ఇంతలో పిడుగుపడినట్టయింది. కాశీ నుంచి శశికేతుడిని గురించి పూజారికి ఒక ఉత్తరం వచ్చింది. శశికేతుడికి మరికొందరు తాగుబోతు జూదరులకు ఏదో తగాదా వచ్చింది. దాని ఫలితంగా మిగిలిన వాళ్ళు శశికేతుడిని పొడిచి చంపారు. దూరదేశం వెళ్ళినా శశికేతుడు మారలేదన్నది పూజారికి స్పష్టమైంది. ఈ దుర్వార్తను తన స్నేహితుడైన వర్తకుడి చెవిని వేయటం ఎట్లాగో పూజారికి అర్థం కాలేదు. కానీ నిజం దాచి లాభం లేదు. వర్తకుడి భార్య అసలే రోగిష్టి మనిషి. ఒంటరిగా పిలిచి వర్తకుడితోనే ఈ మాట చెప్పడానికి నిర్ణయించాడు పూజారి. తన కొడుకు దుర్మరణం గురించి విని వర్తకుడు దిమ్మెరపోయాడు. కానీ ఆయన కన్నీరు కార్చి ఏడవలేదు. ఇటువంటిదేదో జరుగుతుందని నేను చాలా కాలంగా అనుకుంటూనే ఉన్నాను. భయపడ్డంతా జరిగింది. దూరదేశం పంపితే వాడు మారతాడనుకున్నాం. కానీ వాడు మారలేదు, మారే రకం కూడా కాదు అన్నాడాయన విచారంగా. తర్వాత ఆయన పూజారికేసి తిరిగి, బాబు, మీరీ సంగతి నా భార్యకు మట్టుకు తెలియనివ్వకండి. అసలే దాని ఆరోగ్యమేమీ బాగాలేదు. ఈ మాట వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. అది ఇంకా ఎంతో కాలం బ్రతకదు. తన కొడుకు దూరదేశంలో ఉన్నా సుఖంగా ఉన్నాడనుకుంటూ చావనివ్వండి. మీరు ఎప్పటిలాగే మీ బంధువు రాసినట్టుగా ఉత్తరాలు తెచ్చి దానికి నాకు వినిపిస్తూ ఉండండి అన్నాడు. అలాగే చేస్తాను, మీరేమీ విచారించకండి. ఆ ఇల్లాలికి బాధ ఏమాత్రము కలగకుండా నేను చూస్తాను అన్నాడు పూజారి. ఆయన నెలకొకసారి ఒక ఉత్తరం సృష్టించి వర్తకుడి ఇంటికి వెళ్ళేవాడు. ఏమండోయ్, కాశీ నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. మీ వాడు సుఖంగా ఉన్నానని మీతో మరీ మరీ చెప్పమన్నాడట. అన్నట్టు మీ వాడికి త్వరలోనే రాజుగారి దగ్గర కొలువవుతుందని మా బంధువు గట్టిగా అంటున్నాడు అనేవాడు. ఇంకోసారి వచ్చే వైశాఖ పాడ్యమి నుంచి మీ వాడు కొలువులో ప్రవేశిస్తున్నాడట అనేవాడు. మరొకసారి మీ వాడికి రాజుగారు గొప్ప బహుమతి ఇచ్చారట. వాడి పెళ్లి విషయం తానే చూస్తానని కూడా అంటున్నాడట అనేవాడు. వేరొకసారి
మీ వాడికి మీ ఇద్దరినీ చూడాలని ఎంతగానో ఉందట. సెలవు దొరకటమే వ్యవధిగా తిరిగి వచ్చేస్తానంటున్నాడు అనేవాడు. పూజారి వచ్చినప్పుడల్లా వర్తకుడు, ఆయన భార్య ఎంతో ఆనందంతో స్వాగతం చెప్పేవారు. ఆయన చెప్పే విషయాలను అతి శ్రద్ధగా వినేవారు. వర్తకుడి భార్య బాధతో మంచం పట్టి ఉన్నా కూడా పూజారిని చూడగానే తన ముఖంలో బాధ ఏమాత్రమూ తెలియనివ్వక ఎంతో ఆనందం కనబరిచేది. ఇంత మంచి ఇల్లాలని మోసం చేస్తున్నాను గదా అని పూజారి లోపల చాలా నొచ్చుకునేవాడు. కానీ తాను తెచ్చిన అబద్ధపు వార్తలు విని ఆవిడ పొందే ఆనందం చూడగానే ఆయనకు, నేను చేసేది మంచి పనే, ఆ ఇల్లాలు ఆనందం పొందటం కన్నా కావలసిందేమిటి అనిపించేది. ఈ విధంగా 4 ఏళ్లు గడిచాయి. వర్తకుడి భార్య జబ్బు క్రమంగా ముదురుతూ వచ్చింది. ఆవిడ క్షయతో పూర్తిగా మంచం పట్టిపోయింది. ఆమె ఇంకా ఎంతో కాలం బతకదని వైద్యులు చెప్పేశారు. ఒకనాడు పూజారికి వార్త వచ్చింది. వర్తకుడి భార్య ఇప్పుడు ఇంకా సేపటికో అన్నట్టున్నదని చెప్పారు. పూజారి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వర్తకుడు ఇంట్లో లేడు. నేను పోతున్నాను బాబు, ఆ ముసలాయన భారం నీదే అన్నది వర్తకుడి భార్య పూజారిని చూడగానే. అదేమిటమ్మా అలా అధైర్యపడతారు? మీ వాడు బయలుదేరి వస్తున్నాడట. ఇప్పుడే నాకు వార్త వచ్చింది. ఈ పూట కాశీ నుంచి కొందరు యాత్రికులు వచ్చారు. వారి ద్వారా మా బంధువు కబూరు చేశాడు. మీరు త్వరలోనే మీ శశిని కలుసుకుంటారు అన్నాడు పూజారి. రోగి విచారంగా నవ్వి, ఆ మాట నిజమేనాయనా? ఆ లోకంలో ఇద్దరము కలుసుకుంటాం. ఆశ్చర్యపడకు బాబు, నాకు చాలా కాలంగా తెలుసు మా శశి చనిపోయాడు. కానీ కాశీలో ఉన్న మీ బంధువు ఎంత ఉత్తముడు. ఆయన రుణం తీర్చుకోలేం. శశిపోయిన సంగతి తెలిస్తే ముసలాయన ఏనాడో కుంగిపోయి ఉండును. ఇన్నాళ్ళు ఈ సంగతి ఆయనకు తెలియకుండా నేను చూసుకున్నాను. ఇక మీదట ఆయనకు తెలియకుండా చూస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి. లేకపోతే నేను శాంతంగా చచ్చిపోలేను. మా వాడు పోయినట్టు ఆయనకు బతికుండగా తెలియకూడదు. ఇదే నా కోరిక అంటూ వర్తకుడి భార్య కన్ను మూసింది. పూజారికి విచారం కలగలేదు, పట్టరాని ఆనందం కలిగింది. ఎంత ఆదర్శ దంపతులు! ఒకరికి బాధ కలగకుండా ఉండాలని ఒకరు కార్చిచ్చు లాంటి వార్తను తమ హృదయాలలో దాచుకున్నారు. ఆ వర్తకుణ్ణి, ఆయన భార్యను మెచ్చుకుంటూ పూజారి తన ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం.